తెలంగాణలో భూముల ధరలు పెరగబోతున్నాయి. అటు రియల్ ఎస్టేట్ రంగానికి ఇటు ప్రభుత్వ ఖజానాకు అత్యంత కీలకమైన మార్కెట్ విలువల సవరణపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు పూర్తయింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీలు అధ్యయనాన్ని విజయవంతంగా ముగించాయి. కేబినెట్లో చర్చించి ప్రభుత్వం దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ఇక అన్ని శాఖల ఆదాయ పెంపుపై సర్కార్ ఫోకస్ పెట్టింది. రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచుకోవడంపై సర్కార్ దృష్టి సారించింది. సచివాలయం వేదికగా రెవెన్యూ జనరేషన్ అండ్ రీసోర్స్ మొబిలైజేషన్ పై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ హై లెవెల్ మీటింగ్ భవిష్యత్ ఆర్థిక వ్యూహాలకు దిక్సూచిగా నిలిచింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. రాష్ట్ర ఆదాయ వనరుల పెంపుపై చర్చించారు. అన్ని శాఖలు ఆదాయ పెంపు కోసం ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ శాఖ నుంచి రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని పెంచుకోవడంపై కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. ఇప్పటికే భూముల విలువ పెంపునకు సంబంధించి రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో వివిధ కమిటీలు ఏర్పాటు చేసింది. ప్రత్యేక కమిటీలు అధ్యయనాన్ని ఇప్పటికే విజయవంతంగా ముగించాయి. ఏ ప్రాంతంలో ఎంత పెంచాలి, ఎక్కడ డిమాండ్ ఎక్కువగా ఉంది అన్న అంశాలపై సమగ్ర నివేదికలు సైతం సిద్ధం చేశాయి. ఆ కమిటీలు తమ నివేదికలను ముందుగా కేబినెట్ కమిటీకి సమర్పించి ఆ తర్వాత కేబినెట్ కు నివేదించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను డిప్యూటీ సీఎం భట్టి ఆదేశించారు. త్వరలో భూముల విలువ పెంచడం ద్వారా రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం మరింత పెంచుకోవాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఇక రాష్ట్ర ఆదాయం పెంచుకోవడంలో టెక్నాలజీ వినియోగంపై కూడా సబ్ కమిటీ చర్చించింది. ప్రధానంగా ఏఐ టెక్నాలజీ మైనింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిందని కమిటీ స్పష్టం చేసింది. గతంలో ఇసుక, క్రషర్ మైనింగ్ లో జరిగిన అక్రమ రవాణాకు, ఓవర్ లోడింగ్ కు ఏఐ నిఘా ద్వారా బ్రేక్ పడింది. దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సిన ప్రతి పైసా ఖజానాకు చేరుతోంది. కేవలం సాంకేతికతను నమ్ముకోవడమే కాకుండా అధికారులు గ్రౌండ్ లెవెల్లో నిరంతరం సమీక్షలు చేయడం వల్లే ఇది సాధ్యమైందని సబ్ కమిటీ వెల్లడించింది.